అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 23 తక్షణమే అమలు జరిపి పేదల సొంతింటి కల నెరవేర్చాలని అప్పుడే సుపరిపాలన సంబరాలు జరుపుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ అమలు కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి 1200 ఇళ్ల స్థలాలు వ్యక్తిగత అర్జీలు అందజేశారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇంటి పట్టాలు, ఇంటి పట్టాలు, ఇంటి పట్టాలు, ఇల్లు తలాలు, పేద పేదలకు ఇల్లు తలాలు, పేద పేదలకు ఇల్లు తలాలు, పేద పేదలకు ఇల్లు పట్టాలు, పేద పేదలకు ఇల్లు పట్టాలు. రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు స్థలాలు ఇస్తామని చెప్పావు. ఇంకెప్పుడు ఇస్తావు? సంవత్సరం అయిపోయింది. మిగతా పథకాల తర్వాత చూద్దాం. ముందు పేదవాడికి ఇల్లే కదా కావాల్సింది. అలాగే మున్సిపల్ కార్మికులు ఎండనక వాళ్ళనక కరోనా వచ్చినా పనిచేస్తారు. అలాంటి కార్మికులు సొంత ఇల్లు లేదు కదా, ఒక ప్రత్యేక కాలనీ ఇవ్వమన్నాం కదా. అంతేకాకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా మరో విషయం తెలపాలనుకున్నాం. మున్సిపల్ కార్మికులు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆఫీసులో ఏది ఇవ్వకుండా మానేమన్నారు. మరి వాడికి పిఎఫ్ లాగా ఈఎస్ఐ అలాగా వాడు ఏం చేసుకోవాడు? మున్సిపాలిటీ గత 60 ఏళ్ళగా మాకు సాంప్రదాయం ఉంది కదా. ఏంటి సాంప్రదాయం? 60 ఏళ్లు ఇండియా మాకు అందరికీ వారసత్వ సాంప్రదాయ ప్రకారంగా మా కొడుకులకి, మా కూతుళ్ళకో, మా ఎవరోళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. ఇదే కదా మా వృత్తి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు వేరే వృత్తి ఉంది. ఇదే మాకు కనీసం బెనిఫిట్స్ ఏమి లేవు కదా.